Hi, my name is Ravi. I'm a development officer of City Branch 6, Hyderabad, LIC of India. ఈరోజు మనము జీవన్ ఉమంగ్ ప్లాన్ గురించి కొన్ని విషయాలు దాని యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ జీవన్ ఉమంగ్ అంటే ఉమంగ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆనందము, ఉత్సాహము, హ్యాపీనెస్, హ్యాపీ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్ అన్నమాట. చాలా ఆనందంగా ఉండాలి. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. సో ఈ జీవన్ ఉమంగ్ యొక్క ఫీచర్స్ కనుక చూస్తే ఈ పాలసీని 3 నెలలు నిండిన బేబీ నుంచి 55 ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీ మినిమం 2 lakhs సమ్ అష్యూర్డ్తో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు. అది మన ఎలిజిబిలిటీ ప్లస్ ప్రీమియం పేయింగ్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి ఇందులో 15 years, 20 years, 25 years, 30 years అవైలబుల్ ఉంది. పాలసీ టర్మ్ వచ్చేసి 100 years మైనస్ ఎంట్రీ ఏజ్. సో బెనిఫిట్స్ ఆఫ్ ద పాలసీ కనుక మనం కన్సిడర్ చేస్తే ఇందులో నెంబర్ 1 బెనిఫిట్, 2 సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఏమైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కనుక వస్తే ఇమ్మీడియట్గా మనం లోన్ తీసుకోవచ్చు. మీరు పే చేసే ప్రీమియము ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద 1,50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. మీకు వచ్చే మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ ఫ్రీ. ఎంత అమౌంట్ వచ్చినా, ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ వచ్చినా కానీ ట్యాక్స్ ఫ్రీ. అదే మిగతా ఇన్వెస్ట్మెంట్ లైక్ ఎఫ్డి, స్టాక్స్, ల్యాండ్ ఇట్లాంటి వాటిలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. సో ఇక్కడ వచ్చేది మాత్రం మీకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అదే కాకుండా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఫ్రమ్ ద డే 1. సో ఏమైనా నార్మల్గా రిస్క్ జరిగితే, రిస్క్ ఆర్ డిసబిలిటీ, పర్మనెంట్ డిసబిలిటీ జరిగితే ఇమ్మీడియట్గా ఫ్యామిలీకి ఆ పాలసీ మొత్తము అది సమ్ అష్యూర్డ్ ప్లస్ అక్యుములేట్ అయిన బోనస్, ఎవ్రీ ఇయర్ బోనస్ అక్యుములేట్ అవుతుంది మీ పాలసీ అకౌంట్లో. ఆ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఇఫ్ ఎనీ అది ఇస్తారు. అదే కనుక రిస్క్ యాక్సిడెంటల్ రిస్క్ అయిందనుకోండి, ఇంకో సమ్ అష్యూర్డ్ అడిషనల్గా ఇస్తారు. అంటే 2 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఇస్తారు. చిన్నపిల్లల విషయంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఇఫ్ బాబు 2 years నిండిన తర్వాత కానీ లేకపోతే 8 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ ఏది ముందు జరిగితే అప్పటి నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మిగతా బెనిఫిట్స్, సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ గురించి ఆలోచిద్దాం. ఈ ప్లాన్ యొక్క బేసిక్ పర్పస్ ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షన్, గ్యారెంటెడ్ పెన్షన్ ప్రొవైడ్ చేయడము. గ్యారెంటెడ్ పెన్షన్ అట్ ద రేట్ ఆఫ్ 8%. ఈ పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్ అయిపోయిన వెంటనే ఎవ్రీ ఇయర్ మీకు 8% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది టిల్ 100 years. ప్లస్ లాస్ట్లో మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ ఏమొస్తుందంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ అక్యుములేట్ అయిన బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మెచ్యూరిటీ ఇస్తారు. ఓకే, ఎగ్జాంపుల్, ఒక 30 years అతను రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
సో నార్మల్ రిటైర్మెంట్ ఏజ్ ఎంత? 60 years. బట్ ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇంకా కొంత ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం అర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళ కేసులో మనము ఒక 55 years రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారు. సో ఏజ్ 30 years, ఎగ్జాంపుల్ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి మనము 25 years తీసుకుందాము. సమ్ అష్యూర్డ్ 1 crore rupees తీసుకుందాం. సో జాబ్లో 30 నుంచి 25 years వరకు అతను సేవింగ్స్ చేస్తాడు. 55 years నుంచి అతనికి పెన్షన్ రూపంలో 8% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ గ్యారంటీగా ఎవ్రీ ఇయర్ టిల్ 100 years వస్తుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ 1 crore 8% కనుక మనం చూస్తే ఎవ్రీ ఇయర్ 8 lakhs rupees వస్తుంది. 55 నుంచి 100 years వరకు ఆయన కనుక సర్వైవ్ అయితే 45 years అతను ఎవ్రీ ఇయర్ 8 lakhs rupees LIC నుంచి తీసుకుంటాడు. అలాగే రిస్క్ అయినప్పుడు ఎవరైనా ఏదో ఒక టైంలో పోవాల్సిందే. సో 100 years తర్వాత రిస్క్ అయింది అనుకుందాం. అప్పుడు నియర్లీ 10 crores మెచ్యూరిటీ ఫ్యామిలీకి ఒక అసెట్ రూపంలో పోతుంది. సో జీవితాంతం మనం పెన్షన్ ఎంజాయ్ చేసినాము, ఫ్యామిలీకి అసెట్ క్రియేట్ చేసాము ఈ ప్లాన్ ద్వారా. ఈ ప్లాన్లో నేను ఎగ్జాంపుల్ ఒక 30 years ఏజ్, 25 years టర్మ్, 1 crore సమ్ అష్యూర్డ్ ఇది చెప్పాను. సమ్ అష్యూర్డ్ అనేది 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఎనీ అమౌంట్ వాళ్ళు తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో అప్పర్ లిమిట్. 15 years టర్మ్ తీసుకుంటే మనం కనుక 15 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ 1 lakh పే చేస్తే మనకు 15th year నుంచి ఎవ్రీ ఇయర్ మనకు 1 lakh టిల్ 100 years వస్తుంది. లాస్ట్లో లంసమ్ మెచ్యూరిటీ వస్తుంది. అదే కనుక 20 years టర్మ్ పెడితే ఎవ్రీ ఇయర్ మనం 1 lakh రూపీ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎవ్రీ ఇయర్ 1.5 lakh పెన్షన్ వస్తుంది. ఎంతకాలం? టిల్ 100 years. ప్లస్ లంసమ్ మెచ్యూరిటీ అట్ ద టైమ్ ఆఫ్ 100 years. 25 years టర్మ్ తీసుకుంటే మనం ఎవ్రీ ఇయర్ కనుక 1 lakh పే చేస్తే మనకు 2 times అంటే 2 lakhs rupees ఎవ్రీ ఇయర్ పెన్షన్ వస్తుంది. అదే 25 years తీసుకుంటే 2.5 lakhs పెన్షన్ వస్తుంది. ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా అన్నిట్లో మెచ్యూరిటీ, లాస్ట్లో మెచ్యూరిటీ వస్తుంది. సో ఈ ప్లాను ఎంత ఎక్కువగా తీసుకుంటే హై సమ్ అష్యూర్డ్ అమ్మడం వల్ల చాలా లాభం ఉంటుంది. ఎగ్జాంపుల్ 1 crore మనం డిస్కస్ చేశాము. 1 crore కాకుండా 50 lakhs, 2 crores ఎంతైనా తీసుకోవచ్చు. అదే కనుక 50 lakhs అనుకుంటే ఎవ్రీ ఇయర్ 4 lakhs పెన్షన్ వస్తుంది. ప్లస్ లాస్ట్లో మెచ్యూరిటీ వస్తుంది. అదే 30 years ఏజ్, 25 years టర్మ్, 50 lakhs సమ్ అష్యూర్డ్ కన్సిడర్ చేస్తే 55 years నుంచి ఎవ్రీ ఇయర్ 4 lakhs పెన్షన్ వస్తుంది. ప్లస్ లాస్ట్లో నియర్లీ 5 crores మెచ్యూరిటీ వస్తుంది. సో ఈ ప్లాను గ్యారెంటెడ్ పెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఇటువంటి ప్లాన్ ఇవ్వటం లేదు. సో ఈ ప్రస్తుత పరిస్థితిలో పెన్షన్ ప్లాన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాతకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరు ప్లానింగ్స్ వాళ్ళే చేసుకోవాలి. ఈ కాలంలో పిల్లలు చూస్తారని గ్యారంటీ లేదు. మనం రోజు టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉన్నాము. సో ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఫిజికల్ హరాస్మెంట్స్, మెంటల్ హరాస్మెంట్స్, ఇక రకరకాల హరాస్మెంట్స్ చూస్తున్నాము. దానికి రీజన్ ఏముంటుంది అంటే డిపెండెన్సీ ఉండడం వల్ల, ఫైనాన్షియల్ డిపెండెన్సీ వల్ల. ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. సో మోస్ట్లీ ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేకుండా చూసుకుంటే మన ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. మన పిల్లలకి బర్డెన్ అవ్వకుండా హ్యాపీ లైఫ్ని గడపవచ్చు. తర్వాతనే మనకు మనీ ఎక్కువ అవసరము. ఎందుకంటే మనం తినే ఫుడ్డు తినాలి, క్లోతింగ్ అవసరమే. అడిషనల్గా ఓల్డ్ ఏజ్ కాబట్టి రోగాలు వస్తుంది.
సో ట్యాబ్లెట్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి. సో ప్రతి విషయానికి మనం పిల్లల్ని, ఫ్యామిలీని అడిగితే బాగుండదు. కాబట్టి మన ఓన్ ప్లానింగ్ చేసుకోవడం ఎంతో అవసరం. ఓకే. దాని తర్వాత ఈ ప్లాన్ కనుక మీరు తీసుకోవాలి అని అనుకుంటే మా ఏజెంట్లు అన్ని కాలనీలలో, ఆల్ ఏరియాలలో ఉంటారు. సో మీకు హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది. ఇంటి దగ్గరే మీకు సర్వీస్ దొరుకుతుంది. అన్ని విధాలుగా చూసుకుంటారు. సో కొనాలనుకున్న వాళ్ళు నా నంబర్కి మీరు కాల్ చేయవచ్చు. మా ఏజెంట్ని మీకు ఇంటికి పంపిస్తాము. నా పేరు రవి, డెవలప్మెంట్ ఆఫీసర్, సిటీ బ్రాంచ్ 6, LIC ఆఫ్ ఇండియా, హైదరాబాద్. మై నంబర్ ఈస్ 9849898916. Thank you very much.